శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2024 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి రవి కారణంగా వీరు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా మీ యొక్క వృత్తిని చాలా సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది. ధన లాభాధిపతితో లగ్నాధిపతి కలిసి ప్రయాణం చేయడం వల్ల మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో స్వయం కృషితో మీ యొక్క ఆదాయ వనరుల్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి వేరే విధంగా ఒక పార్ట్ టైము అదనపు ఆదాయం లభించే విధంగా మీ యొక్క కృషి ఫలించే అవకాశం ఉన్నది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఎవరైతే ఉన్నత విద్య ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కంపల్సరిగా ప్రభుత్వం యొక్క సీటు అంటే ఏదైనా మంచి ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వం వారే ఫీజు కట్టే విధంగా మీకు ఫ్రీ సీట్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఒక్క దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగమే కాకుండా 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం తోడవడం వల్ల మీకు అనేక రెట్లు మీ యొక్క అదృష్టం మారబోతుంది. అంటే మీరు ఒక 50% కృషి చేయగలిగితే ఇంకొక 50% దైవగ్రహ అనుగ్రహంతో మీకు లభించే అవకాశం ఉన్నది. సో అలాగని మీరు పూర్తిగా ఈ గ్రహాల మీద భారం వేయకుండా మీ ప్రయత్నం మీరు చేయడం అన్నది చాలా విశేషమైనది. అయితే కృషికి తగ్గ ఫలితం మాత్రం 100% ఈ రాశి వారికి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. ఈ గోచార ఫలితాలు మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క గ్రహం చాలా వరకు నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారికి ఆ విధంగా నిలబెట్టే గ్రహం అంటే అది ఆర్థిక అవసరాలకు కానీ గౌరవానికి కానీ ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే విధంగా ఈ దైవ అనుగ్రహం గురుగ్రహం ద్వారా మీకు లభించబోతుంది. సుమారుగా మొన్న మే 15 నుంచి ప్రారంభమైనటువంటి లాభస్థానంలో ప్రవేశించినటువంటి గురువు నెమ్మదిగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా గత 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి చాలా ఇబ్బందులు సమస్యల్ని కంప్లీట్గా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు సంతానకారకుడు, విద్యాకారకుడు, విజ్ఞానకారకుడు కాబట్టి ఈ ప్రయత్నాల్లో మీకు ముఖ్యంగా సంతానాన్ని ఆశించే దంపతులు ఎవరైతే పిల్లలు కలగకుండా ఇబ్బంది పడుతున్నారో అనేక రకాలుగా వైద్య పరీక్షలో పూజా పునస్కారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నం ద్వారా అది వైద్య ప్రయత్నం అవ్వచ్చు, లేదంటే ఈ పూజల ద్వారా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ సంవత్సరంలో సంతాన భాగ్యం అన్నది 100% కలుగుతుంది. ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు వారి యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ప్రత్యక్షంగా కనబడటం జరుగుతూ ఉంటుంది. సో ఇది గురుగ్రహ అనుగ్రహం మీకు. అయితే మీకు మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి దశమ స్థానంలో రవి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయ పదవి లభించే అవకాశం ఉన్నది. ఇంకా 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది వృత్తిలో మీకు అఖండమైనటువంటి కీర్తిని గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే సింహరాశిలో చాలామంది ఈ సినిమా ఫీల్డ్లో డైరెక్టర్లుగా, హీరోలుగా, హీరోయిన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. కేవలం సినిమా పరిశ్రమే అనుకోకుండా అటు టీవీ అలాగే యూట్యూబ్ లాంటి వాటిలో కూడా మీకు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు మంచి ఒక బ్యాక్గ్రౌండ్గా ఒక డైరెక్టరు, ఒక గాడ్ ఫాదర్ లాగా మీ వెనక ఉండి మిమ్మల్ని ఈ సినిమా టీవీ రంగం వైపు నడిపించే విధంగా ఒక మంచి గురువు మీకు లభించే అవకాశం ఉంది. దాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటే చాలా వరకు ఈ సంవత్సరంలో మీ యొక్క కొత్త జీవితానికి సరైనటువంటి సెటిల్మెంట్ పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా మరి అష్టమ శని భగవానుడు ఇది చాలా సందర్భాల్లో సడన్గా కొన్ని ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాలు మనం అనుకున్నది కాకుండా వేరే విధంగా రావడానికి కూడా
అవకాశం ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాల్లో మీరు ఏదో మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే అది రివర్స్ అయ్యి మీకు దాని యొక్క ఎఫెక్టు వేరే విధంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ఒక వర్క్ ఒప్పుకున్నప్పుడు, ఎవరికన్నా సహాయం చేద్దాం అనుకున్నప్పుడు వారిలో ఎంతవరకు నిజాయితీ ఉన్నదో అని గమనించి ఆ కేసు మీరు ట్యాకప్ చేయాలి తప్ప, ఎవడో మీ దగ్గరికి గబగబా వచ్చి ఏదో జరిగిందని చెప్తే వాడిని పట్టుకొని మీరు పోలీస్ స్టేషన్కో వెళ్ళారనుకోండి, అసలు దొంగ వీడే అయి ఉంటాడు, వాడితో పాటు మీకు కూడా అవమానం తప్పదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి సంబంధం లేని విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగజేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వృత్తిలో అనుకోకుండా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిపోయినటువంటి ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ ఇవి పెద్దగా మారి మీ మీద నిందలు అపవాదులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. దాని తర్వాత ఫైనల్గా మరి ఈ నెలలోనే కొత్తగా మన కేతువు కూడా రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి మీలో ఎక్కువ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతిఫలం ఆశించకుండా, ఎదుటివాడి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా మీరు తీసుకోకుండా, వాడి ఖర్చులు మీ ఖర్చులు కూడా మీరే భరించి వాడి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఈ కేతువు మిమ్మల్ని ఎక్కువగా దాన ధర్మాలకి, డొనేషన్స్కి, ఆధ్యాత్మిక చింతనకి, పుణ్య కార్యక్రమాలకి పాల్గొనేలా చేస్తుంది. బట్ ఏదైనా మీలో ఒక మంచి మార్పు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మీ యొక్క స్థితిలో ఉన్నటువంటి మార్పు మీ కుటుంబ సభ్యులనే కాకుండా బయట ప్రపంచం వారికి కూడా మీరు ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగానో లేదంటే ఒక గురువుగానో కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు, శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదైనా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే గురువు అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెలు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. ఇక్కడ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపు పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి.
అలాగే దానితో మూడో వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్, ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.